హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో బీకామ్ సబ్జెక్ట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. బీకామ్లో మనకి కంప్యూటర్కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేను బీకామ్ కంప్యూటర్కి సంబంధించి వీడియోస్ చేశాను, దాని ఇంట్రడక్షన్, దాని కాలేజ్ డీటెయిల్స్ అన్నీ. ఒకవేళ మీరు ఆ లింక్ కావాలంటే డిగ్రీ కోర్సెస్ అని ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మనము బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ సబ్జెక్ట్స్ చూద్దాం. బీకామ్ కంప్యూటర్స్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, బీకామ్ వేరే కోర్సెస్ లైక్ జనరల్, హానర్స్ ఇవన్నీతో కంపేర్ చేస్తే దీంట్లో మనకి కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సెమ్ 1లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ కానీ రెండు సబ్జెక్ట్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు సెమ్ 1లో మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, ఐటీ ఉంటుంది, కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇంకా మీకు స్టాటిస్టిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సెమ్ 2లో మీకు సేమ్ దీంట్లోనే ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంటే అక్కడ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్, ఇక్కడ బిఈ ఉంటే అక్కడ ఎంఈ, మళ్ళీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఒకటి లైక్ సి. ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్కటి ఉంటుంది. మీరు ఒకసారి సపరేట్గా కంప్యూటర్ సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు, చెప్తున్నాను నేను. ఐటీ, C++, వెబ్ డిజైనింగ్, RDBMS, HTML, ఈ 6 సబ్జెక్ట్స్ అనేవి మీకు ప్రతి సెమిస్టర్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇంకా దీంతో పాటు ప్రతి సెమిస్టర్లో మీకు అకౌంట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, సెకండ్ సెమిస్టర్లో అడ్వాన్స్ అకౌంటింగ్, థర్డ్ సెమిస్టర్లో మేనేజరియల్ అకౌంటింగ్, నెక్స్ట్ కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజరియల్ అకౌంటింగ్ 2, ఇలాంటివి ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్కటి అకౌంట్కి సంబంధించి ఉంటుంది. సో కంప్యూటర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి సెమిస్టర్లో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్, ఇంకా ఒక అకౌంట్ సబ్జెక్ట్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ విషయానికి వస్తే బీకామ్ కంప్యూటర్స్లో కానీ బీకామ్లో కానీ మ్యాథ్స్ ఉండదు. కొన్ని కాలేజెస్లో అయితే బీకామ్లో మనకి బిజినెస్ మ్యాథమెటిక్స్ అనేవి ఒక సెమిస్టర్ పెడతారు, బట్ అది కొన్ని కాలేజెస్కి సంబంధించిందే. బట్ ఆ మ్యాథ్స్ కూడా మనకి సేమ్ బిజినెస్కి సంబంధించి ఈజీగానే ఉంటుంది, యూ నీ నాట్ వరీ. స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ మనకి, ఇంకా టాలీ అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అకౌంట్స్ ఉంది కదా, దాన్ని కంప్యూటర్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలో మనం కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటే టాలీ, దీంట్లో మనం నేర్చుకుంటాం. సో మీకు ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ షఫల్ అవుతుంటాయేమో, కానీ మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. ఇంకా మీరు బిజినెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎన్నో నేర్చుకుంటారు దీంట్లో, లైక్ ఆడిటింగ్, బిజినెస్ లా, కంపెనీ లా, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉంటాయి. బీకామ్ జనరల్స్తో కంపేర్ చేసి హానర్స్, ఐటీ ఇవన్నిటితో కంపేర్ చేస్తే మీకు బీకామ్ కంప్యూటర్స్లో కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఒకవేళ మీరు హానర్స్ తీసుకుందాం అనుకుంటే దాంట్లో మీకు కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉండవు. దాని ప్లేస్లో బిజినెస్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ గురించి కానీ ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని బెనిఫిటా అది బెనిఫిటా అంటే, మీకు ఒకవేళ కంప్యూటర్ దాంట్లో నాలెడ్జ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే బీకామ్ కంప్యూటర్ తీసుకోండి. లేదా మీకు బిజినెస్లో నాలెడ్జ్ కావాలి, బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బీకామ్ హానర్స్ తీసుకోండి. రెండిట్లో మీకు స్కోప్ అనేది సేమ్ ఉంటుంది. బీకామ్లో ఏ స్ట్రీమ్ అయినా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి డిగ్రీ లెవెల్ మీదే ఉంటాయి. సో మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా మీ ఇంట్రెస్ట్ బేసిస్ తీసుకోండి, ఎందుకంటే సేమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో, కొన్ని కోర్సులలో మీరు సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ చదువుతారు, కొన్ని కోర్సెస్లో కొన్ని తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ బీకామ్ జనరల్లో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండవు, దాంట్లో మీకు జనరల్గా బీకామ్కి సంబంధించిన సబ్జెక్ట్సే మనము నేర్చుకుంటాము. సో ఆ విధంగానే ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్ ప్రకారం యూ కెన్ టేక్ ఇట్. ఇంకా మీకు ఏదైనా డిగ్రీ కోర్స్ రిలేటెడ్ డౌట్స్ కానీ లేదా ఏదైనా వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను బీకామ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను డిగ్రీవి. ఫస్ట్ వీడియో చేశాను నేను ఇంట్రడక్షన్ అకౌంటింగ్ది. సో మీరు
ఒకవేళ డిగ్రీకి క్లాసెస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ అయిపోయాయి, ఇప్పటి నుంచి డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో మీకు ఏ హార్డ్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కాస్ట్ అకౌంటింగ్ అన్ని సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా ఆ వీడియోస్ షేర్ చేయండి. So thank you for watching and don't forget to subscribe my channel for more education videos.